విశ్వాసంలో వంగిపోయేవేమో, ఆత్మీయ యాత్రలో వంగిపోయేవేమో, పరిచర్యలో వంగిపోయేవేమో, పాటలు పాడడంలో వంగిపోయేవేమో, వాక్యం చదవడంలో వంగిపోయేవేమో. దేవుడు మరొకసారి నీకు అవకాశం ఇచ్చి, అమ్మా నా కుమారుడా, నా కుమార్తె, నువ్వే రా. నీ జీవితం వంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఈరోజు. ఆ వంగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉండకూడదని లేచి చక్కగా నిలబడి నీవు నన్ను స్తుతించాలని, నన్ను గణపరచాలని, నన్ను మహిమపరచాలని దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉంటే ఇంకా అలా వంగిపోయిన జీవితాల్లో ఎంతకాలం ఉంటావు? ఇంకా దేవుని యొక్క రాకడకు చాలా సమీపముగా ఉన్న, మంచకాల దినాలకు సమీపముగా ఉన్న మనమే మనంగా స్వపరిచి చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ రోజు వంగిపోయినటువంటి పరిస్థితుల్లో, లేదా లేచి చక్కగా నిలబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో, లేచి చక్కగా నిలబడలేకపోతే నీ భక్తి జీవితం వ్యర్థం. నువ్వు ఎన్ని ఆరాధనలకు వచ్చినా వ్యర్థం. నువ్వు ఎన్ని సండేల్లో దేవుని యొక్క మందిరాల్లో కనబడినా వ్యర్థం. నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నా వ్యర్థం. నువ్వు ఎంతగా దేవుణ్ణి గణపరుస్తున్నా వ్యర్థం. నువ్వు ఎంతగా దేవుళ్ళలో పాటలు పాడుతున్నా వ్యర్థం, వాక్యం చదువుతున్నా వ్యర్థం, బైబిల్ బోధిస్తున్నా వ్యర్థం. ఎన్ని ఉపవాస కూడికలకు వచ్చినా వ్యర్థం ఈరోజు. ఎందుకంటే లేచి నిలబడి చక్కగా నిలబడే స్థితిలో లేకపోతే, లేచి చక్కగా నిలబడడం అంటే దేవుడు చేసిన మేలులు, లేకపోతే దేవుడి మేలులు చేయకపోయినా సరే ఆయన సన్నిధిలో నువ్వు నిలబడాలి ఈరోజు. ఎందుకు అనంటే ఈ సన్నిధిలో నిలబడిన వారు ఎక్కడుంటారు అని అంటే ఆయన దగ్గర కుడి పార్శ్వన కూర్చుంటారు, 1000 ఏండ్ల పాలనలో ఉంటారు. ఇక్కడ నీకు కొంచెం అనారోగ్యం రావచ్చు, ఇక్కడ కొన్ని శ్రమలు రావచ్చు, కొంచెం అవమానాలు రావచ్చు, లేకపోతే కొన్ని అప్పుల సమస్యలు ఉండొచ్చు. అట్లను చూసి నువ్వు వంగిపోతే గనక ఆ 1000 ఏండ్ల పాలనలో నువ్వు ఉండవని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు.